నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమైన మొదటి నెల రోజులు పంజాబ్ కింగ్స్ ఆడిన ఆట చూసి మిగతా జట్లు వణికిపోయాయి. టోర్నీలో ఆడిన మొదటి 7 మ్యాచ్ల్లో ఒక్కటి కూడా ఓడిపోకుండా దూసుకుపోయిన ఏకైక జట్టు పంజాబే. ఆ 7 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లను క్లీన్గా గెలిచిన పంజాబ్ గెలవలేకపోయిన ఏకైక మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్తో జరగాల్సింది. ఆ మ్యాచ్కు వర్ణదేవుడు అడ్డుపడడంతో మ్యాచ్ రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. అప్పట్లో పంజాబ్ ఉన్న ఫామ్కు ఆ మ్యాచ్ జరిగి ఉంటే ఖచ్చితంగా గెలిచేదనే నమ్మకం అందరిలోనూ ఉండింది. కోల్కతాతో మ్యాచ్ రద్దయి 2 జట్లకు ఒక్కో పాయింట్ రాగానే శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ పంజాబ్ సపోర్టర్లతో కలిసి ఒక సరదా వీడియో చేసింది. ఆ సీజన్ ఆరంభంలో కేకేఆర్ ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ ఘోరంగా ఓడిపోయి కనీసం ఖాతా కూడా తెరవలేదు. పంజాబ్తో మ్యాచ్ రద్దు కావడం వల్లే కేకేఆర్కు మొదటి పాయింట్ దక్కింది. దీంతో శ్రేష్ఠ అయ్యర్ తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఆ ఒక్క పాయింట్ను కేకేఆర్కు మేమే దానం చేశామంటూ ఇన్స్టాలో కేకేఆర్ జట్టును విపరీతంగా ట్రోల్ చేసింది. అప్పట్లో ఈ వీడియోపై తీవ్ర విమర్శలు రావడంతో ఆమె డిలీట్ చేసింది. కానీ ఇప్పుడు పంజాబ్ సరిగ్గా ఆ ఒక్క పాయింట్ వల్లే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకోవడంతో నెటిజన్లు ఆ పాత వీడియోను బయటకు తీసి శ్రేష్ఠ అయ్యర్ పంజాబ్ కింగ్స్ను ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. మే 24న జరిగిన లీగ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ముంబై ఇండియన్స్ను ఓడించి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. రాజస్థాన్ గెలవడంతో పంజాబ్ కింగ్స్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాయింట్ల పట్టికను ఒకసారి గమనిస్తే రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ చేరగా పంజాబ్ కింగ్స్ 15 పాయింట్ల వద్దే ఆగిపోయింది. అంటే ఇరు జట్ల మధ్య తేడా కేవలం 1 పాయింట్ మాత్రమే. ఒకవేళ నాడు కేకేఆర్తో జరిగిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాకుండా ఉండి పంజాబ్ గెలిచి ఉంటే ఆ జట్టు ఖాతాలో 16 పాయింట్లు ఉండేవి. అప్పుడు రాజస్థాన్, పంజాబ్ జట్లు సమాన పాయింట్లతో నిలిచేవి. నాడు కేకేఆర్కు దానం చేశామంటూ నవ్వుకున్న ఆ ఒక్క పాయింటే నేడు పంజాబ్ పాలిట శాపంగా మారి టోర్నీ నుంచి బయటకు పంపేసింది. దీన్నే కర్మ అంటారంటూ సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.